వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజైతే మనం రాఖీ స్పెషల్ లడ్డూలు చేసుకున్నామండి. ఈ కొబ్బరి లడ్డూలు అయితే చాలా చాలా టేస్టీ సూపర్గా బాగుంటాయండి. పిల్లలు అయితే బాగా తింటారండి, చాలా బాగా పెద్దవాళ్ళు తినొచ్చు. హెల్దీ అయిన లడ్డూలండి ఇది. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి. ఈ లడ్డు అయితే అద్దురిపోతుంది. టేస్ట్ అయితే వావ్ చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డు బాగా చూడండి. థ్యాంక్ యూ. మనం ఫ్రై పెన్ తీసుకోవాలి. కడాయి అయినా ఫ్రై పెన్ అయినా స్టవ్ వెలిగించుకొని మనం పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి, ఒక కప్పు నేను కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను. ఈ కొబ్బరి పొడి తీసుకోవాలండి. మన దగ్గర ఇది లేకుంటే మనకు పచ్చి కొబ్బరి ఉన్న అది తురుముకొని మనం తీసుకోవచ్చు. చూడండి, ఒక కప్పు ఇందులో వేసుకోవాలి. వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. ఇలాగ వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం మళ్ళా కడాయి అయినా ఫ్రై పెన్ అయినా పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకున్నాను. పెట్టిన తర్వాత మనం ఇందులోకి 1/2 లీటర్ అండి, 1/4 లీటర్ పాలు అయితే మనం వేసుకోవాలి. చిక్కటియే ఇలాగా మనం పాలు బాగా మరిగించాలండి. చిక్కపడేదాకా మరగబెట్టాలి. ఇంకా బాగా చిక్కపడాలి. మనకు చిక్కపడేదాకా బాగా ఉడికించుకోవాలి, మరగబెట్టాలి. పాలు బాగా మనకు దగ్గర పడ్డాయండి. పాలు అయితే గట్టిగా అయినాయి, చిక్కపడ్డాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మనం కొబ్బరి పొడి వేయించుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని మనం ఈ పాలల్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుందాం. మనం ఇలా బాగా కలుపుకున్నాక మనం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇలాగ అయిన తర్వాత మనం ఇందులో చక్కెర అండి, మనం పంచదార తీసుకోవాలి. మనం ఎక్కువైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేనైతే 1/2 కప్పు అండి. 1 కప్పు కొబ్బరి పొడికి మనం 1/2 కప్పు వేసుకోవాలి. కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే తక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి. ఇలాగైతే అయింది మనకు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు చల్లారించుకుందాం. బాగా మనకు చల్లారిపోయిందండి ఈ కొబ్బరిని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం కొంచెం కొంచెం తీసుకొని కొద్దిగా ఇలా ఉండలు చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. మనం అన్ని ఉండలు ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మనం అన్ని లడ్డూలు చేసేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ప్లేట్ ఇలా పెట్టి ఇప్పుడు మనం ఇందులోకి చూడండి, నేనైతే డ్రై ఫ్రూట్స్ అండి, పిస్తా పప్పులు, బాదము, జీడిపప్పు, కిస్మిస్, ఇవన్నీ చిరంజీవి, పుచ్చకాయ విత్తనాలు అన్నీ సన్నగా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ మనం ఇందులో వేసుకుందాం. అలాగే 2 స్పూన్ల మనం కొబ్బరి పొడి అండి. ఈ కొబ్బరి పొడిని కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి. అంతా ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదా ఈ కొబ్బరి ఉండలండి, లడ్డూలు. ఈ లడ్డూల్ని మనం ఒక్కొక్కటి తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇలాగ అద్దెనియ్యాలి. అంతా లడ్డూలన్నీ మనం చూడండి, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి అంతా మనం పైన స్టఫింగ్ చేసేసుకున్నాం. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు సింపుల్గా అయిపోతుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.